నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. సమాజంలో కడుపు నిండిన వ్యక్తులు నలుగురున్నారు. ఒకడు బాగా కడుపు నిండి అరుగుదల కాక ఒకడున్నాడు. బాగా తృప్తిగా కడుపు నిండిన వాడు ఒకడున్నాడు. ఒకడు కడుపు నిండినట్టు ఒకడున్నాడు. ఒకడు ఆకలి కేకలతో ఒకడున్నాడు. అంటే కడుపు మార్చుకుంటున్నాడు. వానికి అన్నం దొరకలేదు అని అర్థం. దొరికినోడు కొంతవరకు ఏదో అర్ధాకలితో ఉన్నాడు. బాగా కడుపు నిండిన వాడు ఉన్న వరకు సంతృప్తిగా తింటున్నాడు. ఒకడు వాడి తిండి జీర్ణం కాక అజీర్తితో ఇబ్బందులు గురయ్యే వ్యక్తిగా ఒకడున్నాడు. ఇలా సమాజంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటే అజీర్తిగా ఉన్నవాడు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నాడు మొత్తం దేశాన్నంతా. ఒక అరటిపండు తినాలన్నా ఒకడు తినలేడు. ఒక ద్రాక్ష పండు తినాలన్నా తినలేడు. పిరికెడు అన్నం తినాలన్నా కూడా తినలేడు. అలాంటి వాందే రాజకీయ పెత్తనము, స్తోమత, ధనము, భూములు, కొన్ని ఇంకా వేల ఎకరాలలో ఆస్తులు, వాడి చిరాస్తులు, చరాస్తులు, రకరకాలుగా కంపెనీలు ఇలా ఏర్పాటు చేసుకొని వాడు ముందుకెళ్తూనే ఉన్నాడు. అజీర్ణం కాలేదు వానికి. పూర్తిగా అజీర్ణంతోనే ఉన్నాడు వాడు. జీర్ణం కాలేదు. సొసైటీలో ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇంకా ఎంతవరకు ఈ ఆకలి కేకల వాడు జీవిస్తాడు, జీవనంతో ఉంటాడు, బతుకుతాడు. ప్రజలు బాగా ఆలోచన